ఈ రోజు ఎపిసోడ్ లో మెయిన్ టాపిక్ వచ్చేసి తనూజ అండ్ సంజన గారి మధ్యన జరిగిన ఆ పోపు డిస్కషన్ అన్నమాట. సో అదొక్కటి దాని గురించి నేను డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మిగతావన్నీ చేసి నార్మల్ టాస్క్లు ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇదొక్కటే మెయిన్ డిస్కషన్ కాబట్టి ఇదొక్కటే నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో నేను లైవ్ కూడా చూసాను అండ్ ఎపిసోడ్ కూడా చూసాను. సో ఓవరాల్ గా నాకేమనిపించింది, అసలు తనూజ వర్సెస్ సంజన అది ఇంకెవరైనా మధ్యలో ఉన్నారా? సో నాకు అనిపించిన థింగ్స్ ఏంటి, ఆ ఇష్యూని ఇంకా 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 పెద్దగా చేసింది ఎవరు? సో వీటన్నిటి గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. ఫస్ట్ ఈ ఇష్యూ మాట్లాడుకునే ముందు అసలు ఏమేం జరిగాయి, అసలు ఏమేం సినారియోస్ జరిగాయి, ఎవరి మీద ఎవరెవరికి ఎలా ఫీలింగ్స్ లోపల ఉన్నాయి, ఈగోస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిన టాపిక్స్ అన్నమాట. ముందు ఏం జరిగిందంటే, దివ్య నిఖిత వచ్చినప్పుడు సంజన గారు ఆవిడ బట్టలన్నీ దాచిపెట్టేసి కొంచెం అక్కడ రచ్చ చేశారు కదా. ఆ సిచ్యువేషన్ తర్వాత దివ్య నిఖిత వచ్చేసి పవన్ తో ఇలా దొంగతనాలు ఇవన్నీ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి పవన్ తో ఒప్పించుకుందనమాట. ప్రియా ఎలిమినేషన్ తర్వాత పవన్ వచ్చి ఇలా దొంగతనాలు ఇవన్నీ చేస్తే వెళ్ళి జైల్లో వేస్తా అని చెప్పాడనమాట. సో సంజన గారికి ఇప్పుడు పనిష్మెంట్ జైల్లో వేయడం అనేది పనిష్మెంట్ లాగా చెప్తున్నట్లు చెప్పాడు. సో ఆవిడకి అక్కడ కొంచెం హర్ట్ అయింది. నన్ను జైల్లో ఎలా వేస్తారు, అసలు జైలు అనే కాన్సెప్ట్ బిగ్ బాస్ నుంచి రావాల్సిన ఒక పనిష్మెంట్ లాంటిది కదా. అండ్ ఆవిడ్ని జైల్లో వేసేస్తాం. సో ఇలా అనడం వల్ల ఆవిడ ఒక దాంట్లో కొంచెం హర్ట్ అయింది అనమాట. సో ఇవన్నీ జరగడానికి కారణమైంది ఎవరు? దివ్య నిఖిత కదా. సో దివ్య నిఖిత మీద కూడా కొంచెం కోపం పెట్టుకుంది సంజన గారు. ఇద్దరి మధ్యన కూడా ఆ నైట్ డిస్కషన్ జరిగింది. నువ్వు కావాలనే నాకు రేపు నామినేషన్స్ లో ఈ టాపిక్ తెస్తే అందరికి ఈ టాపిక్ ఒకటి దొరుకుతుంది కాబట్టి ఈ టాపిక్ ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. సో అందరు రేపు వచ్చి నాకు నామినేషన్ వేస్తారు కదా అని నీ ప్లాన్ అని చెప్పి సంజన గారు దివ్య నిఖిత అని అన్నారు అన్నమాట. సో దివ్య నిఖిత కూడా సంజన గారి విషయంలో అక్కడ హర్ట్ అయి ఉంటుందని నాకు అనిపించింది. సో ఇద్దరికి క్లాషెస్ ఉన్నాయి, సంజన గారికి అండ్ దివ్య నిఖితకి అండ్ సంజనకి పవన్ కి మధ్యన కొంచెం క్లాషెస్ జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి దివ్య అండ్ పవన్ కుకింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడ వాళ్ళు వండుకుంటూ ఉన్నారు అనమాట. గోధుమ పిండితో దోశలాగా అట్టేసుకుంటూ ఉన్నారు. అండ్ ప్లస్ వాళ్ళు అందులోకి ఒక కర్రీ చేసుకున్నారు, అరటికాయతో కర్రీ. ఇది సంజన గారికి నచ్చలేదు. అంటే ఆల్రెడీ ఇమాన్యువల్ దగ్గర కొంచెం టేస్ట్ చేసింది కాబట్టి ఇది కొంచెం కారం లేదో ఏదో మొత్తానికి ఆవిడకి సాటిస్ఫై అవ్వలేదు, ఆ ఫుడ్ నచ్చలేదని ఆవిడ కొంచెం అటు ఇటు ఏదో కుక్ చేసుకుందాం, ఏదైనా వేరే చేసుకుందాం అని, నేను గార్లిక్ అవి చేస్తా ఇవి చేస్తా అని స్టార్ట్ చేసింది. మెల్లిగా కిచెన్ లో అటు ఇటు తిరగడం స్టార్ట్ చేసింది. సంజన గారు ఎందుకు స్టార్ట్ చేసిందంటే, మేబీ ఆవిడకి నిజంగానే ఆ ఫుడ్ అంత టేస్టీగా అనిపించకపోవచ్చు. ప్లస్ వాళ్ళ మీద కొంచెం ఆల్రెడీ కొంచెం ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళు చేసిన ఫుడ్ నేను ఇప్పుడు తినలేను, ప్లస్ అదంతా బాగలేదు అనే ఫీలింగ్ తో స్టార్ట్ చేసిండొచ్చు. మొత్తానికి ఇదైతే ఏవైనా కారణాలు అయి ఉండొచ్చు. ప్లస్ ఆవిడకున్న మెంటాలిటీ ఎలా అంటే, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆవిడకి ఎవరైనా నచ్చకపోతే ఆర్ నచ్చంది చేశారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా రివెంజ్ ప్లాన్ చేస్తుంది అనమాట. అక్కడ కిచెన్ లో దివ్య నిఖిత అండ్ పవన్ ఇద్దరు ఉన్నారు, కానీ ఎవరేం పలకట్లేదు. సో ఈవిడ మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉన్నారని చెప్పి పవన్ మాట్లాడిచ్చాడు అనమాట. ఏం కాదు, మీరు ఏం చూస్తున్నారంటే నాకు వెల్లుల్లి కారం కావాలి అని చెప్పింది. ఫస్ట్ ఆవిడ అడిగింది పోపు కాదు, వెల్లుల్లి కారం. సో వెల్లుల్లి కారం ఇవన్నీ వేసి నాకు ఒక కారంలా తినాలని ఉంది అని చెప్పింది అనమాట. పవన్ వచ్చేసి ఏమన్నాడంటే, దోశలోకి ఆల్రెడీ కర్రీ ఒకటి ఉంది కదా, మళ్ళీ వెల్లుల్లి కారం ఏంటి అంటే, నాకు అది కొంచెం పోవట్లేదండి, కారంగా వెల్లుల్లి వేసుకొని నేను కొంచెం తీసుకుంటాను తింటాను అని అడిగింది అనమాట. సో పవన్ వచ్చేసి మీకు ఎంత కావాలి ఇప్పటికేనా లేకపోతే ఎంత అన్నట్లు అడిగారనమాట. సో ఆవిడ ఏమనిందంటే, కొంచెం ఇంత కప్పుకి ఇలా ఇంత చేయండి, సో నేను ఇప్పుడు తింటాను, మధ్యాహ్నం తింటాను, ఈవినింగ్ అంత కొంచెం కొంచెం తింటాను అని చెప్పింది అనమాట. సో పవన్ నుండి అంత అంటే మేము ఇంకా ఆలోచించాలి, వెళ్ళి మానిటర్ని అడగాలి ఒకసారి అని అన్నాడు అనమాట. సో దీని తర్వాత వెళ్ళి తనుజన్ అడిగింది లైవ్ లో లేదు కానీ ఎపిసోడ్ లో మాత్రం చూపించారు మనకి. తనుజన్ దగ్గరికి వెళ్ళి ఇలా మానిటర్ని అడగమంటున్నారు, నాకు కొంచెం పోపు తినాలనిపిస్తుంది, వెల్లుల్లి కారం ఇది అంటే, వెల్లుల్లి కారం లేదండి, మీకు కావాలంటే నెక్స్ట్ వచ్చే రేషన్ లో మీకు ఇప్పిస్తానని తనుజ కామ్ గా క్లియర్ గా చెప్పింది అనమాట. ఆవిడ లేదు వెల్లుల్లి కారం లేకపోయినా పర్వాలేదు, మరి నేను ఓన్లీ ఆయిల్ అండ్ పప్పులతో పోపులా చేసుకుంటాను వెల్లుల్లి లేకుండా అని చెప్పింది అనమాట. సో తనుజ దానికి అగ్రి అయ్యింది. ఓకే మీకు పోపుగా కావాలి అనుకుంటే దాల్ ఇవన్నీ యూజ్ చేసుకుంటారంటే దట్స్ ఓకే, నో ప్రాబ్లం, గో ఫర్ ఇట్ అని చెప్పింది అనమాట. సో గో ఫర్ ఇట్ అన్నందుకు ఇంకా ఆవిడ డైరెక్ట్ కిచెన్ లోకి వెళ్ళిపోయి స్టార్ట్ చేసింది. ప్యాన్ తీసుకొని ప్యాన్ పొయ్యి మీద పెట్టేసి అలా. దివ్య నిఖితకి కొంచెం అక్కడ హర్ట్ అయిందనే నాకు అనిపించింది. పవన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఇందాక మిమ్మల్ని అడిగాను కదా ఇప్పుడు దోశలోకి తింటారా ఆఫ్టర్నూన్ తింటారా అని ఎందుకు అడిగానంటే, నేను వచ్చి చేస్తా అని చెప్పడానికి అడిగానని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట పవన్. దానికి ఆవిడ ఏమనిందంటే,
ఓకే మీరు రెడీ అవ్వండి, నేను శ్రీజాతో పిలిపించుకొని చేయించుకోనా అని అడిగింది అనమాట. కెప్టెన్ ఫుడ్ మానిటర్ ని పిలిపించండి, నేను మాట్లాడాలి అని చెప్పింది దివ్య నిఖిత. సంజన గారు లోపలికి వెళ్ళి తనుజతో ఏమన్నారు, ఇలా వాళ్ళు రెడీ అవ్వాలంటే వాళ్ళు చేయమంటున్నారు, నేను శ్రీజాతో చేయించుకోనా అంటే లేదు, తనుజ వచ్చేసి లేదు లేదు నేనే చేస్తాను కావాలంటే ఉండండి మీరు అని చెప్పింది. అప్పటి వరకు అన్ని కూల్ గానే జరిగాయి, ఇక్కడ వరకు ఎవరికి ఇష్యూస్ లేవు. సో తనుజ కూడా ఇప్పుడు ఏంటి, నేను మీకు చేయిస్తాననే చెప్పింది ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి ఆవిడకు ఆ ఫుడ్ ఆ కర్రీ తినాలనిపించకపోవడం కాదు, మెయిన్ ఆవిడకు పోపు కావాలి, ఏదో ఒక తాలింపు లాగా ఏదో తినాలనిపించింది, అది మాత్రం కావాలి. సో ఆ ఫుడ్ ఎంత టేస్ట్ గా చేయించినా వాళ్ళు ఆవిడ తినదు, ఎందుకంటే ఇంకో పాయింట్ ఏంటంటే అది చేసింది దివ్య నిఖిత అండ్ పవన్ కాబట్టి, సో వాళ్ళు చేసిన ఫుడ్ కాబట్టి అంత ఇష్టంగా ఆవిడ తినలేదు, ఆవిడకి ఏదో సపరేట్ గా కావాల్సిందే అనమాట. అదే ఆవిడ మెయిన్ పాయింట్. తనూజ కిచెన్ లోకి వచ్చి వీళ్ళతో డిస్కస్ చేస్తుంది అనమాట, ఏంటి ప్రాబ్లం అని చెప్పి. దివ్య నిఖిత ఏం చెప్తుందంటే ఆవిడ ఫుడ్ నచ్చకపోతే మాడిఫై చేసి కారంగా లేదంటే కారంగా కొంచెం వేసి స్పైసెస్ వేసి నేను చేయిస్తాను, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి, నేనే కదా వండింది, సో నాకు చెప్పాలి, నేను చేయిస్తాను ఏది కావాలంటే అది. కానీ అది కాకుండా నేనంతకు నేనే చేసుకుంటా లేదా శ్రీజాతో వచ్చి చేయించుకుంటా అనడం కరెక్ట్ కాదు కదా, నాకు నచ్చదు అట్లా చేస్తే అని దివ్య నిఖిత చెప్పింది అనమాట. దివ్య నిఖిత తనుజకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో అది ఎలా ఉండిందంటే శ్రీజాతో చేయించుకుంటుందంట. ఆవిడ ఏదో ఒక డిమాండింగ్ గా నా ఇష్టం వచ్చింది నేను చేసేస్తా కిచెన్ లో, మీరెవరి మాట నేను వినను, నా మాట నేను చేసుకుంటూ వెళ్ళిపోతా, నాకు ఎవరితో కావాలంటే వాళ్ళతో చేయించుకుంటా, నాకు ఏది కావాలంటే అది నేను తింటా అనే ఒక అధికారంగా బిహేవ్ చేసింది అనే విధంగా దివ్య నిఖిత వెళ్ళి తనుజాకి ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇక్కడ దివ్యకి ఈగో హర్ట్ అయిపోయింది, నా ఫుడ్ ఇలా నచ్చలేదు బాలేదు అని చెప్పడం వల్ల ఈవిడకి హర్ట్ అయిపోయి ఈవిడ ఇంకొంచెం ఎక్కిచ్చింది అనమాట తనుజాకి. సో తనుజాది ఎందుకు అక్కడ ట్రిగర్ అయింది అనిపించింది అంటే, ఇంత మొత్తం డిస్కషన్ లో తనుజాకి ఇప్పటి వరకు చేయించాలనే ఉండింది, సో ఇక్కడ ఆవిడ ఎందుకు ఫ్లిప్ అయ్యి ఇష్టం ప్రకారం ఇలా చేయని కుదరదండి అని తనుజ రివర్స్ స్టాండ్ ఎందుకు తీసుకుందంటే, దివ్య నిఖిత వచ్చేసి సంజన గారు ఇదే అది చేసుకుంటా అన్నారు, శ్రీజాతో చేయించుకుంటా అది చేసుకుంటా అదే అని చెప్పారని చెప్పడం వల్ల ఆవిడొచ్చి ఎలా వచ్చి అధికారంగా చేయించుకుంటది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజకి కొంచెం కాలింది. ఇలానే కంటిన్యూగా చేస్తారు అందరూ. ప్లస్ ఇక్కడ కూడా తనుజ ఏం చేసింది, మళ్ళీ ఆనియన్ లేదనింది, గార్లిక్ లేదనింది, అది తక్కువ ఉన్నాయి ఇది తక్కువ ఉన్నాయి అని చెప్పింది. అంటే లోపల వచ్చేసి తనుజనే ఒక స్టాండ్ తీసుకుంది, నేను మీకు ఆ పోప్ చేయిస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి చాలా సేపు చెప్పింది, నేనే చేయిస్తా అని చెప్పింది. బట్ ఇవి లేవు ఇవి లేవు అని చెప్పేసరికి ఫస్ట్ నుంచి వచ్చిన సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో సంజన గారి ముందర, అంటే ఫస్ట్ వచ్చి గార్లిక్ అంటే తగ్గింది, దాల్తో అయినా పెట్టుకుంటా అనింది, అయినా కూడా మేము చెయ్యము అనేసరికి సరే నేను శ్రీజాతో అయినా చేయించుకుంటా అనింది, అయినా కూడా వాళ్ళు వినలేదు. మానిటర్ డిస్కషన్ తెచ్చారు, సో మానిటర్ వచ్చింది, మానిటర్ ఓ అనింది, మళ్ళీ వచ్చి మానిటర్ ఏం చెప్పింది, లేదు ఇవి గార్లిక్ తక్కువ ఉన్నాయి ఇవి తక్కువ ఉన్నాయి అని పాయింట్లు తీసింది. సంజన గారికి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా ఉన్నాయంటే ఎస్ అని చెప్తూనే బ్యాక్ లో నో 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 అని చెప్తున్నట్లే ఉన్నాయి. సో తనుజ కూడా కోపం వచ్చేసి ఆ ప్యాకెట్స్ అనేసి ఇందులో చేసుకుంటారా చేసుకోండి, ఇందులో చేసుకుంటారా చేసుకోండి అని చెప్పి ఇట్లా విసిరేసింది అనమాట. సో ఆవిడకి సంజన గారికి ఆల్రెడీ నో 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 అని చెప్తున్నారు, ప్లస్ ఈవిడేమో ఎస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి కొంచెం విసిరేసి చేసుకోండి చేసేయండి ఇది చేసేయండి ఇలా అంటే ఆవిడ కూడా కొంచెం హార్టింగ్ గా అనిపిస్తుంది కదా. సో నేను అడిగింది ఏంటి, ఇంత పోపు, దానికి ఎందుకు ఇంత జరుగుతుందా అసలు అనే ఫీలింగ్ లో ఆవిడ కూడా ఉంటది కదా. సో ఆ పాయింట్ లో నాకు అనిపించింది కొంచెం సంజన గారు హర్ట్ అవ్వడంలో కొంచెం పాయింట్ ఉంది, అడిగింది ఇంతే అయితే ఇంత జరిగింది ఏంటి అనే పాయింట్ లో నాకు అనిపించింది ఆవిడ కొంచెం దీనికి హర్ట్ అయిన దానికి ఇంత రీజన్ ఉంది అని. బ్యాక్గ్రౌండ్ లో పవన్ వచ్చేసి ఇక్కడ గార్లిక్ ఇవే ఉన్నాయి, వారంకి ఇవి సరిపోవేమో అని చెప్పడంతో ఇంకా ఆవిడకి ఇంకా కంప్లీట్ గా ట్రిగర్ అయిపోయింది అనమాట. దిస్ ఇస్ సిక్నింగ్ యా, ఇంత పోపుకి ఇంత అడుక్కోవాలా, ఇంత భిక్షం వేస్తున్నారా మీరు నాకు అని అడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సంజన. అలా లోపలికి వెళ్ళిన తర్వాత పవన్ వచ్చి ఆవిడకి చెప్పడానికి కన్సోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాడు. హర్ట్ అయిన ఆవిడని మామూలుగా కొద్దిసేపు వదిలేకుండా మళ్ళీ వెళ్ళి దాన్ని గెలికి లేదు మీరే కావాలనే చేశారు, మేము ఇస్తామన్నాము కానీ మీరే చేశారు, మళ్ళీ గుచ్చి దాన్ని ఇంకా డ్రాగ్ చేస్తున్నట్లు అని నాకు అనిపించింది పవన్ అక్కడ. సంజన అప్పుడు ఏమనిందంటే, మీరు జైల్ పనిష్మెంట్ ఇస్తాను మీరు ఎలా అయితే డిసిషన్ తీసుకున్నారో ఈ విషయంలో కూడా పోప్ అనే చిన్న మ్యాటర్ లో మీరు ఒక డిసిషన్ తీసుకోవాల్సింది క్యాప్టెన్ గా, పోప్ అనేది చిన్న విషయం కాబట్టి అందులో మీరు ఆ డిసిషన్ తీసుకోలేరా అనే పాయింట్ సంజన గారిది. తనుజకి ఇంకో పాయింట్ ఏంటి, మీకు ఏది కావాలంటే అది మేము ఇస్తున్నాము, షుగర్ కావాలంటే షుగరు, మీకు ఏది కావాలంటే అది ఎప్పటికప్పుడు స్కోప్ ఉన్నంత వరకు మేము ఇస్తున్నాం కదా అనేది ఆవిడ పాయింట్. ఇక్కడ సంజన గారికి అది నచ్చలేదు అనమాట, నేను తీసుకుంది షుగరే కదా అని ఆవిడ పాయింట్.
సో ఆవిడ ఆల్రెడీ హర్ట్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ లో ఉంది కాబట్టి ఆవిడ దాన్ని ఇంకొంచెం పెద్ద చేస్తున్నారు. ఇంకా చాలా చాలా వర్డ్స్ వదిలేసి ఇంకొంచెం పెద్ద చేసుకుంటున్నారు. సో అక్కడ పెద్దది ఆవిడ చేస్తున్నారు, ప్లస్ ఇక్కడ పవన్ వీళ్ళందరూ ఉండి మళ్ళీ మళ్ళీ మంచి గుచ్చి ఇంకా పెద్దది పెద్ద చేస్తున్నారు. పవన్ ఇక్కడ సంజన బయట టెనెన్స్ ఫుడ్ తింటా అన్నప్పుడు కూడా నో అని చెప్పడం, అంటే ఆల్రెడీ హర్ట్ అయింది కదా, ఏదో ఒకటి తింటుంది కదా ఆవిడ అనేది కామ్ గా అట్లా వదిలేయకుండా దాన్ని మీరు అలా ఎలా తింటారు అని చెప్పి దానికి ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకోవడం, పక్కనే కూర్చొని మళ్ళీ మాటి మాటికి ఆవిడ ఏదో ఒకటి అంటారు, పవన్ ఏదో ఒకటి అంటారు. సో ఇలా అనుకుంటూనే ఆ డిస్కషన్ ని డ్రాగ్ చేశారని నాకు అనిపించింది. ఇంకా సంజన గారికి కోపం ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఏవంటే అవి మాట్లాడేసి నేను చచ్చిపోయినా పర్వాలేదేమో మీకు, నేను చచ్చిపోయి ఇట్లనే ఉంటాను తినకుండా అని ఏవేవో మాట్లాడేసింది అనమాట. బయట కళ్యాణ్ వచ్చేసి తనుజాతో మాట్లాడుతున్నాడు. పోపే కదా ఆవిడ అడిగితే ఇచ్చేసేది కదా, సో దానికి మీరందరూ ఇంత చేసేసరికి ఆవిడ కొంచెం కోపం వచ్చేసింది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కళ్యాణ్. సో కళ్యాణ్ నాకు ఇక్కడ మంచిగా అనిపించాడు. అండ్ తనుజ వచ్చేసి ఆవిడ ఏం చెప్తుందో నువ్వు విన్నావు కదా, జైలు గురించి తెస్తుంది, దివ్య నిఖిత గురించి తెస్తుంది. సో ఆవిడకి పోపు కాదు మ్యాటర్, ఇవన్నీ ప్రాబ్లము అని చెప్తుంది అనమాట. ఒక పాయింట్ లో అది కరెక్టే, బట్ ఇందాక షుగర్ డిస్కషన్ కూడా అంతే కదా, ఒక కంపారిజన్ చేసింది తనుజ. మీకు షుగర్ కావాలంటే ఇచ్చాం, మీకు ఏది కావాలన్నా స్కోప్ ఉన్నంత వరకు మీకు ఇచ్చాం కదా, ఇవ్వకుండా అయితే లేం కదా అని ఒక కంపారిజన్ చేసింది కదా తనుజ. సేమ్ అదే కంపారిజన్ సంజన చేసిందని నాకు అనిపించింది. అంటే జైలు విషయంలో డిమోన్ పవన్ ఎంత స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకున్నాడో సేమ్ ఈ చిన్న పోప్ విషయంలో కూడా ఆ డిసిషన్ తీసుకోవచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ సంజన గారిది. సో నేను ఫ్రస్ట్రేట్ అయిపోయి చిన్నది కూడా పెద్దది వేసి అరిచేస్తుంది తనుజ అని నాకు అనిపించింది. సో ఈ ఓవరాల్ ఇష్యూలో నాకేమనిపించిందంటే సంజన గారికి స్టార్టింగ్ నుంచి నో 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 అని, అంటే ఇండైరెక్ట్ నోసే వచ్చాయి. అంటే గార్లిక్ అడిగినప్పుడు వాళ్ళు లేదని చెప్పడం కానీ, దాల్తో సరిపెట్టుకుందామే, కొన్ని దాలైనా కన్విన్స్ అయ్యారా అంటే లేదు మేము అప్పుడు చేస్తాం, ఆఫ్టర్నూన్ చేస్తాం, అది చేస్తామని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. పోనీ నేను ఎవరితోనో శ్రీజతో చేయించుకుంటా అని చెప్తే అది కూడా డిస్కషన్ చేసుకుందాం మానిటర్ తో అనే పాయింట్ తెచ్చారు. పోనీ మానిటర్ దగ్గరకి వెళ్ళిన తర్వాత ఓకే చేసిందంటే ఓకే చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి గార్లిక్ ఆనియన్స్ ఇవన్నీ లెక్క పెట్టింది. సో ఇవన్నీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇవన్నీ జరుగుతుంటే ఆవిడకి ఏమనిపిస్తుంది, ఒక చిన్న పోపుకి ఇంత పెద్ద డ్రాగ్ చేస్తున్నారు, ఇంత పెద్ద చేస్తున్నారు ఇష్యూ, ఒక చిన్న పోపే కదా నేను అడిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారికి ఫ్రస్ట్రేషన్ రావడంలో నాకైతే తప్పు అనిపించలేదు. తనుజకి ఏ చిన్న ఇష్యూ అయినా ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి పెద్ద చేసేస్తుంది, కానీ ఇక్కడ కూడా అలానే పెద్ద చేసిందని నాకు అనిపించింది. ఇట్లా విసిరేయడం అది కొంచెం ఎక్కువ చేసిందని నాకు అనిపించింది. కానీ అలా చేయడానికి మెయిన్ రీజన్ దివ్య నిఖిత ఇక్కడ నాకు అనిపించింది. దివ్య నిఖిత వచ్చేసి మధ్యలో ఇంకొంచెం ఎక్కిచ్చేసి ఆవిడ వచ్చేసి ఆ ఇష్ట ప్రకారం ఏది పడితే చేసుకోవాలని ట్రై చేసింది. శ్రీజతో చేయించుకుంటా అనింది, శ్రీజతో చేయించుకోనా అని అడగడం కాదు, శ్రీజతోనే చేయించుకుంటా అనింది అని మాటి మాటికి గుచ్చి గుచ్చి ఇంకొంచెం ఎక్కిచ్చిందేమో తనుజాకి దివ్య నిఖిత ఇక్కడ నాకు అనిపించింది. లాస్ట్ లో డిమాండ్ పవన్ కూడా ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయిన ఆవిడ పక్కన కూర్చొని ఇంకా ఇంకా డ్రాగ్ చేసి మీకు ఫుడ్ బయటది అలో చేయనని చెప్పడం గానీ, మేము ఇస్తామన్నా కూడా మీరే పెద్ద చేస్తున్నారు దాన్ని అని గుచ్చి గుచ్చి దాన్ని ఇంకా పెద్ద డ్రాగ్ చేశాడేమో నాకు అనిపించింది. అది అక్కడ ఇంకా పెద్దది అయిపోయి ఆవిడ ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా ఎక్కువ అరిచి ఎక్కువ చేసేసిందేమో నాకు అనిపించింది. సో ఇక్కడ ఆవిడ ఎంత ఎక్కువ చేసిందో అంతే ఎక్కువగా డిమాండ్ పవన్ చేశాడు, దివ్య నిఖిత చేసింది, తనుజ కూడా చేసిందని నాకు అనిపించింది. సో ఈ ఓవరాల్ ఇష్యూలో అందరి పాత్రలు ఉన్నాయని నాకు అనిపించింది. లైవ్ అండ్ ఎపిసోడ్ 2 చూసిన తర్వాత నాకేమనిపించిందని షేర్ చేశా. సో ఇక్కడ ఎవరిది మిస్టేక్ కాదు, ఎవరి వాళ్ళకి రీజన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. మీకు ఈ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే రివ్యూ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బై.